అలాగే మన ఎస్సీ గారికి శాల్వాతో సత్కరించవలసిందిగా వ్యవసాయాధికారి గోపాలకృష్ణగా దీపికా గారిని కోరడమైనది వ్యవసాయ విస్తరణ. అలాగే మన మరియు కోరడమైనది. అలాగే మన ఏడీ సార్ ఇప్పుడు ఈరోజు ఈ యొక్క సదస్సు ఏర్పాటు చేయడానికి ముఖ్య కర్త కర్మక్రియ మన శాసనసభ్యులు సార్ ఏంటంటే మనకు వానకాలం వచ్చింది, పంటలు రైతులు వేస్తారు, నష్టపోతారు, వాళ్ళ జీవితాలు ఆగమైంది. అట్లా కావద్దు కాబట్టి దీంట్లో కర్త కర్మక్రియ డీలర్సే అధిక లాభాల కోసం లాభాపేక్ష అనే ఆలోచనతో స్వార్థంతో రైతుల జీవితాలతో ఆగం చేస్తారు, ఆడుకుంటారు. కాబట్టి వీళ్ళు డీలర్స్ చక్కగా ఉంటే సిస్టమ్ అంతా నీట్గా ఉంటుంది. వీళ్ళు ఆశపడితే రైతు అనేవాడు చిన్న కారు రైతు సన్నకారు రైతులు ఉంటారు. వాళ్ళకి ఏదో వస్తుంది, 10 రూపాయలు తక్కువ వస్తుంది అని ఆశతోటి ఒక సీడ్ కొనుక్కుంటారు. బట్ దిగుబడి అనేటప్పటికి చివరికి ఏమి రాకపోవచ్చు. దాంతో తన కుటుంబం కూడా తను ఏదైనా ఆగం చేసుకుంటే తన కుటుంబం ఆగమై కూడా పడుతుంది. అట్లా రైతులు ఎవరు ఆగం కావద్దు. మన కాన్స్టిట్యున్సీలో రైతులు ఇంత హ్యాపీగా బతకాలి, ఆర్థికంగా సౌలభ్యంగా ఉండాలి. కాబట్టి ఒక అగౌరవ ఏర్పాటు చేయండి ఏడీ గారిని మన ఎమ్మెల్యే గారు ఆదేశిస్తే ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో అన్ని రోల్స్ ఉండాలి. ఇక్కడ నాడు అగ్రికల్చర్ ఆఫీసర్లే కాదు, నాయకుల బాధ్యత, డీలర్స్ బాధ్యత, పాత్రికుల బాధ్యత కూడా ఉండాలి. అట్లానే మా సార్ కూడా ఆయన కూడా కొన్ని సలహాలు ఇస్తారు, మంచిగా ఉంటుంది. దీంతో అందరం ఈరోజు ఈ యొక్క సంభాషణ హాజరు కావడం జరిగింది. మెయిన్ కాన్సెప్ట్ ఒకటే, ఎవరి జీవితాలు ఎవరు ఆగాలి చెప్తా ఉన్నారు. PT1 ఏంటి, PT2 ఏంటి, PT3 ఏంటి. మనకి PT1 ఈరోజు ఉపయోగం లేదు. PT2 వచ్చారు కాటన్ ఎన్ని కూడా మన మాట ఓన్లీ కాటన్. ఈరోజు రైతులు నష్టపోయేది కాటనే. మనకి చిన్న చిన్న చాలా ఫేక్ సీడ్స్ వస్తూ ఉంటాయి. ఏంటిది మన టమాటా సీడ్స్ వస్తాయి, అట్లానే ఇంకా వేరే క్రాప్స్ మిర్చి సీడ్స్కి వస్తాయి. దానివల్ల పెద్దగా నష్టం జరుగుతుంది, మేము ఇక్కడ చూస్తలేము. బట్ కాటన్ ఏంటంటే ఎకనామికల్ కన్సర్న్లో ఫినాన్షియల్గా 4 రూపాయలు డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చే ఒకటి మనకి. అందుకే కాటన్ అంటూ ఉంటాం. ఒక రైతు ఒక కింటా దిగుబడి తీసుకుంటే కనీసం 8,000 రూపాయల డబ్బులు ఆయన కట్టించే అవకాశం ఉంటుంది. దాన్ని పెట్టుబడిలో ఒక 40% అమ్ముదానికి ఇంటికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ PT3 అనే విత్తనం అనేది మనకు ఎక్కడ కూడా తీసుకోవద్దు. చాలా మంది స్వలాభాపేక్ష కోసము బ్రాండెడ్ లేకుండా ఎక్కడో లూజ్ సీడ్స్ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు రైతులకి. మీరు పొరపాటు తీసుకోవద్దు. ఖచ్చితంగా మీరు కొనే విత్తనము బ్రాండ్ అయి ఉండాలి. దాన్ని మీకు తెలిసి ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మాకంటే మీకు ఎక్కువ ఉంటుంది రైతులకి. జనరేషన్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి, బ్రాండ్ అసలు ఉందా లేదా, సీల్ ఉందా లేదా, కాస్ట్ ఆఫ్ అమౌంట్ ఎంత ఉంది, దాంట్లో 34 రూపాయలు కూడా అక్కడ ఎక్కువ రేట్ ఇస్తున్నారు లేదా, మనం ఎంత అమౌంట్ ఇవ్వాలని కూడా ప్రతి రైతు తెలవాలంటే అగ్రికల్చర్ అధికారులు మన పెద్ద మనిషి యాదయ్య గారు చెప్పినట్టు మనం మీటింగ్స్ కండక్ట్ చేయాల్సిన డీలర్స్ కాదు, రైతులకు కూడా చేయాలి. మనకు తెలుసు మనకు రైతుల కండక్ట్ చేయడానికి ఎలక్షన్ కూడా అవసరం లేదు, నాయకుల కండక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైతుల కన్నా కాదు, రైతుల సదస్సు అవగాహన కల్పించడానికి ఒక గ్రామానికి 10 గ్రామం, ఒక మండలానికి ఏఈ గారు ఉంటారు, మొత్తం మీద ఒక కాన్స్టిట్యూన్సీలో ఏడీ గారు ఉంటారు. వాళ్ళ లెవెల్లో వాళ్ళు అంటూ ఉంటారు, మీరు మీడియాలో పెట్టచ్చు, సోషల్ మీడియాలో పెట్టచ్చు, వార్తలు పెట్టచ్చు, మీ స్టాక్ ఎంత ఉంది, ఎంత పోయింది, ఎంత మిగిలింది అని కూడా తెలుసుకోవచ్చు. అది కష్టం కూడా కాదు. ఎందుకంటే సామాజిక మాధ్యమాలు ఎట్లా వచ్చేసినాయి అందరికీ కూడా మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు తెలుసు డీలర్కి నేను తక్కువ చేస్తున్నా, నా వల్ల ఒక కుటుంబం నష్టపోతుంది, ఒక గ్రామం నష్టపోతుంది, లేక ఒక కాన్సెన్స్ నష్టపోతుంది, ఒక రాష్ట్రం నష్టపోతుంది అనే పరిస్థితి డీలర్లో ఉండాలి. డీలర్ చక్కగా ఉంటే రైతు 100% చక్కగా ఉంటుంది. డీలర్ ఆశపడితే రైతు ఆగమైంది. సో దయచేసి నా యొక్క రిక్వెస్ట్, ఎమ్మెల్యే గారి ఉద్దేశం కూడా అదే, డీలర్స్ అందరూ కూడా సక్రమంగా ఉండాలి. ఎవరికి రైతులు ఆగం చేయదు, మీరు కరెక్ట్ ఉంటే మీరు కరెక్ట్ పని చేయమని చెప్తున్నారు అందరు రైతులకి. దీనిలో ఒకటే యాక్ట్ లేవు, సార్ చెప్పినట్టు ఒక చట్టం లేదు. మీ అందరూ తెలిసి కామన్ చేయడం చీటింగ్, ఏదైనా తప్ప చేయి 420 కేసు పెట్టేస్తారు పోలీసు ఆఫీసర్స్. దాంతోపాటు విత్తనాలు అనేటప్పటికీ సీడీ యాక్ట్ 1960 వచ్చింది, సెక్షన్ 19 క్లాస్ 1 ఆఫ్ సీడీ యాక్ట్. దానిలో పనిష్మెంట్ ఉంటుంది, పోలీసు వాళ్ళు దాన్ని చేస్తారు. అట్లానే క్రిమి సంహారక మందులు బ్రాండ్ లేకుండా లూజ్గా సంహారక అయితే సెక్షన్ 29 క్లాస్ 1 ఆఫ్ ఇన్సెక్టిసైడ్ యాక్ట్ లో కేసు చేస్తారు. అట్లానే ఇదంతా కూడా జరుగుతుంది, ఎన్విరాన్మెంట్కి వెళ్తుంది. అంటే మనం చేసే పని వల్ల ఎన్విరాన్మెంట్ కూడా మనకు ఇబ్బంది పడుతున్నాం.
కాబట్టి దాని సెక్షన్ 15 క్లాస్ 1 ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1986లో ఒక క్లాస్ పడుతుంది. దాంట్లో పనిష్మెంట్ 5 years ఉంటుంది. అట్లానే బ్రాండ్స్ రోజు అట్లానే అన్ని కూడా మనకి ఎక్కడ కూడా బ్రాండ్ లేదు. ఆయన చెప్పినట్టు 468 ఒరిజినల్, 471 ఇది చేస్తే అట్లా 467 కూడా ఐపీసీ 10 years ఆఫ్ ఇంప్లిమెంట్ ఉంటుంది. ఇది కూడా మెయిన్ వైల్ 120 కాన్సెప్ట్స్ కూడా యాడ్ చేస్తారు. ఇవన్నీ పీనల్ సెక్షన్స్. దాని యొక్క ఈసీ యాక్ట్ సెక్షన్ 6A అనేది అప్లికబుల్ టు ఆల్. మాకు అట్లా వచ్చినప్పటికి సెక్షన్ 7 ఆఫ్ ఈసీ యాక్ట్లో మేము కేసు సెక్షన్ తీసుకుంటాం. దీనిలో సీడ్ యాక్ట్లో సెక్షన్ 19 కింద వాళ్ళు సీడ్ శాంపుల్ తీసుకొని ల్యాబ్ పంపించుకొని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనకాడ యాక్ట్ నడుస్తుంది. కానీ మెయిన్ వైల్ అది యొక్క బేస్ ఆఫ్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ పేరు వాళ్ళకి పనిష్మెంట్ వస్తాయి. కాకపోతే పెద్దమని చెప్పినట్టు ఎక్కడ శిక్షలో కూడా మేము చూస్తలేము, ఎవరు పనిష్మెంట్ వచ్చింది, ఏం చేసినావు, ఎక్కడ చేసినావు అని ఆయన చెప్పిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు పరిధిలో మనకు కొంతమంది సాక్షులుగా ఆఫీసులు పెడతా ఉంటాం. సో ఆ టయానికి 2 years 3 years పోలీసు చేయడానికి అందరూ మర్చిపోతూ ఉంటారు. సో ఇదే చేయాలి, అక్కడ కూడా ఉండాలి. చట్టం కోర్టు పరిధిలోకి వచ్చినప్పుడు, కోర్టు రైలుకి వచ్చినప్పుడు మనకు ఒక్కడికి పని చేయాలని రావాలి. అడిగిన డీలర్ ఎవరి మీద కేసు అవుతుంది, డీలర్ మీద కేసు అవుతుంది. లూజ్ సీట్ తీసుకుని రైతు మీద కేసు అవుతుంది. ఎందుకంటే ఆయన కొనవద్దు, ఇది ఇవ్వద్దు అని చట్టం చెప్తుంది. కాబట్టి చిన్నగారు ఇబ్బంది పెట్టదు కాబట్టి సాక్షుల మీద తీసుకుంటాం. మేము ఒక్కోసారి నిజంగా ఆయన రోడ్లు బిజినెస్ రోడ్లు ఉంటే ఖచ్చితంగా ఆయన కూడా ముద్ద యాక్టివేట్ చేస్తాం. లాస్ట్ 2-3 years వచ్చిన తర్వాత డీలర్ మన వాళ్ళు వస్తా ఉంటాయి, పోలీసా ఏం సార్ అని చెప్పేసి కోర్టులలోనే నడుస్తూ ఉంటాయి కూడా. సో మనం తప్పు చేసిన వాడికి పనిష్మెంట్ రావాలనే కాన్సెప్ట్ ఉన్న రోజు ఖచ్చితంగా ఇది ఆగిపోతుంది. చట్టాలు మనం తీసుకురాలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 55లో ఈసీ యాక్ట్ వచ్చింది, 66లో సీడ్ యాక్ట్ వచ్చింది, 68లో ఈసీటీ యాక్ట్ వచ్చింది, 86లో ఎన్విరాన్మెంట్ యాక్ట్ వచ్చింది, ఐపీసీలో 87లో వచ్చింది. యాక్ట్ లేదంటే రాను రోజు రోజుకి కల్తీ ఏర్పడుతుంది. ఈ అడల్ట్రేషన్ తోటి మన జీవితాలు ఆగమవుతున్నాయి, కుటుంబాలు ఆగమవుతున్నాయి. ఈ ఫేక్ సీడ్స్ తోటి, స్టాండర్డ్ లేని సీడ్స్ తోటి మొత్తం కుటుంబాలు ఆగమవుతున్న దృష్టితో చట్టాలు తీసుకొచ్చాం. ఈ చట్టాలు పదిలంగా ఉన్నాయి. కాకపోతే మన మనసులో పదిలంగా ఉండాలి. దయచేసి అందరూ అధికారులు మీరు మీ డ్యూటీస్ స్థితిలో పనిచేయాలి. మా కాడ చూసి మేము ఖచ్చితంగా స్థితిలో చేస్తాం. ఎందుకంటే ఎంత యాక్ట్ ఉండకపోతే ఈ చట్టంలో పోలీసులు భయం లేకపోతే ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసులు అరెస్టింగ్ పవర్స్ ఉండవు. వాళ్ళు ఎంతసేపు కేసు బుక్ చేయాలి, సమ్మన్ రావాలి, సమ్మన్ నుంచి కోర్టు రావాలి, ఇది నడుస్తూ ఉంటుంది. బట్ పోలీసులకు అట్లా కాదు. అరెస్ట్ పవర్స్ పోలీసులు యాక్ట్లో ఉంటుంది. వాళ్ళు కేసు పెడితే అరెస్ట్ చేస్తారు, రిమాండ్ చేస్తారు. ఆ ఎఫెక్ట్ పబ్లిక్ తెలుస్తుంది. సో దయచేసి అందరూ అధికారులు అలాంటి డీలర్స్ కూడా, మీడియా మిత్రులు కూడా ఈ ఆస్పెక్ట్లో అందరూ కూడా అవేర్నెస్ కల్పించాలి. రైతులకు కష్టాలు సుఖాలు బాగా తెలవాలి. అట్లాగే మనం ఈ ఆస్పెక్ట్లో ఎవరు కూడా ఎటువంటి రికమెండేషన్ చేయదు. ఖచ్చితంగా పనిపీనల్ సెక్షన్స్ ఉన్నా కానీ శిక్షించగలిగితే తప్పకుండా మనం అనుకున్న స్టేజ్లో ఈ మన యొక్క కాన్స్టిట్యున్సీ వేరే స్టేట్ దేశము మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అట్లాగే సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. బట్ స్టిల్ ఒకసారి మళ్ళీ ఈ సబ్జెక్ట్ని రిఫ్రెష్ చేసుకొని మళ్ళీ ఒకసారి మన కమిట్మెంట్ ఎన్విరాన్మెంట్కి అండ్ ఇంతకుముందు మనం అన్నట్టు మంచి ఆర్గానిక్ ఫుడ్. ఇప్పుడు మన ప్రపంచంలో మనకు చాలా కాంప్లెక్స్ పరిస్థితులు, అంటే ఎవరి ఆధారంలో అగ్రికల్చర్ చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. కొన్ని దేశాల్లో 99% నాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ మీద 1% అగ్రికల్చర్. ఇప్పుడు అమెరికాలో 2% మంది అగ్రికల్చర్ చేస్తారు, 2%. సింగపూర్లో మనకు 0% ఉంటుంది. అదే మన ఇండియాకి వచ్చేప్పటికి ఇంకా 55-60% అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంది. సో కాబట్టి అదే కాకుండా లోకల్లో మనకు ఎన్విరాన్మెంట్ కూడా ఇంపార్టెంట్. చాలా చోట్ల మన స్పీసీస్ అంటే ఒకప్పుడు చాలా జంతువులు, చాలా పక్షులు, చాలా పంటలు, అంటే చాలా వెరైటీస్, రైస్లో వెరైటీస్ ఉండొచ్చు, టమాటాలో వెరైటీస్ ఉండొచ్చు, అన్నింటిలో వెరైటీస్, ఇవన్నీ పోయి మనకు కొన్ని స్పీసీస్ మిగిలిపోయింది. ఏదైతే కమర్షియల్గా లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసుకోగలమో అటువంటి వాటిని జెనెటికల్గా మోడిఫై చేసి ఈరోజు ల్యాబ్స్లో అటువంటి సీడ్స్ మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సీడ్స్ మనం వాడడం వల్ల చుట్టుపక్కల ఉండే న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఆ కాంపిటీషన్ తట్టుకోలేదు. కాబట్టి అవన్నీ కూడా చనిపోతాయి. కాబట్టి ఈ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది లోకల్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేయాలి. కాబట్టి అంటే ప్రతి ఒక్క జిల్లాకు, ప్రతి ఒక్క స్టేట్కు, ప్రతి ఒక్క కంట్రీకి దానికి ఒక సపరేట్ యూనిక్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే స్పీసీస్, సూక్ష్మజీవులు కానీ జంతువులు కానీ మనం ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ అనేది ఎందుకు వచ్చిందంటే అటువంటిది ఏదన్నా బయట నుంచి ఇంట్రడ్యూస్ చేసిన సీడ్గా వచ్చింది కాబట్టి అది లోకల్ ఎన్విరాన్మెంట్కి ఎటువంటి పరిస్థితుల్లో థ్రెట్ అవ్వదు అనే ఉద్దేశంతో ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ద్వారా అప్రూవ్ అయిన సీడ్ మాత్రమే ఫార్మర్స్కి అమ్మాలనేది రావడం జరిగింది. కాబట్టి ఈ బ్యాసిలస్ తురింజెనిసిస్ మన అగ్రికల్చర్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఇది కార్సినోజెనిక్, అంటే క్యాన్సర్ కాజింగ్
ఇది ఉంటుంది అటువంటిది. కాబట్టి ఈ క్యాన్సర్ అనేది మనకు ప్రపంచంలో రెండో అతిపెద్ద మహమ్మారి గుండె జబ్బుల తర్వాత. గుండె జబ్బుల ద్వారా ఎక్కువ మంది చనిపోతే నెక్స్ట్ ఎక్కువ మంది చనిపోయేది క్యాన్సర్ ద్వారా. కాబట్టి ఈ క్యాన్సర్కి ఇప్పటి వరకు క్యూర్ లేదు, ఇంకా దాని మీద మెడిసిన్స్ రీసెర్చ్ అనేది జరుగుతుంది కాబట్టి. బట్ అదే కూడా క్యాన్సర్లో 200 రకాల క్యాన్సర్లు ఉన్నాయి. అండ్ దీని మీద రీసెర్చ్ చేసిన పెద్ద పెద్ద సైంటిస్టులు కూడా క్యాన్సర్ కారణం మేము కనుక్కోలేకపోవడం, క్యాన్సర్ రావడం అనేది ఒక కర్మ అని చెప్పడం జరిగింది. కానీ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది బ్రాడ్గా అందరికీ తెలుసు. కల్తీ విత్తనాలు కావచ్చు, కల్తీ మనము తాగే నీళ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా వేరే డ్రింక్స్ కావచ్చు, ఏదైనా కూడా కల్తీ ద్వారా మనకు వచ్చేదే మేజర్గా క్యాన్సర్ వస్తుంది. కాబట్టి అటువంటి క్యాన్సర్ని ప్రివెంట్ చేయడానికి ఈ రెగ్యులేటరీ బాడీస్ అన్నీ వచ్చినాయి. మనకి ఇంతకుముందు అనుకున్నట్టు ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్, ఇంతకుముందు మన ఏసీపీ గారు చెప్పారు 1955లో, 1966లో మనకు సీడ్ యాక్ట్, 1969లో మన కెమికల్ ఫర్టిలైజర్ యాక్ట్, 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్. దీని ద్వారా అన్ని కూడా పీనల్ సెక్షన్స్ అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉండే డీలర్స్ అండ్ ఎస్పెషల్లీ డీలర్స్, పెస్టిసైడ్ సీడ్ డీలర్స్ అందరూ కూడా వాళ్ళే, వాటి ద్వారా మీరు కూడా ఒక అవగాహన తెచ్చుకొని ఈ అమ్మే సీడ్ మనకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందా, అంటే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ ఇంజనీరింగ్ ఇచ్చిందా కాదా, అప్రూవల్ ఇచ్చిందా కాదా అనేది మీకు ఫస్ట్ మీరు అవగాహన తెచ్చుకోవాలి. తర్వాత ఇది అమ్మే ముందు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొద్దిగా దానికి అత్యాశ పోకుండా ఎటువంటి పరిస్థితుల్లో ఫార్మర్కు మనం మంచిగా పోతేనే, ఎందుకంటే ఈ మన కాటన్ ఇక్కడ తయారయ్యే కాటన్ చాలా దేశాలకు వెళ్తుంది, చాలా దేశాలకు ఇక్కడ అది క్లాత్ గా తయారయ్యి చాలా దేశాలకు వెళ్తుంది. మన అక్కడ కూడా మనకు రిజెక్ట్ అవుతుంది ఒక్కోసారి. మన కాటన్ లో ఫర్ ఎగ్జాంపుల్ కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్ కాసింగ్ ఏదైనా ఉంటే కదా స్టాక్ మొత్తం రిజెక్ట్ అవుతుంది. రిజెక్ట్ అయినప్పుడు అక్కడ ఈ బిజినెస్ మెన్ నష్టపోతారు, అక్కడ ఫ్యాక్టరీ వర్కర్స్ నష్టపోతారు, ఇక్కడ ఫార్మర్స్ నష్టపోతారు. ఇదంతా పెద్ద చైన్ అనేది. కాబట్టి మనం ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్ బాగా ఉండాలంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సీడ్స్ మాత్రమే మనం వాడాలి. కాబట్టి ఇది బాధ్యత అనేది రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మోర్ దెన్ గ్రీడ్ కన్నా కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీగా సీడ్స్, కాటన్ ఫార్మర్స్ అన్ని అంటే కాటనే కాదు ఎనీ సీడ్. ఇంతకుముందు అనుకుంటే మనం అది ప్యాడీ కావచ్చు, లేకపోతే మెయిజ్ కావచ్చు, లేకపోతే అదర్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా కూడా అన్నింటిలో కూడా ఈ జెనెటిక్ మోడిఫికేషన్ అనేది ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది బేసికల్లీ. కాబట్టి ఇవన్నీ కూడా గవర్నమెంట్ రెగ్యులేటరీ బాడీస్ చాలా వరకు వచ్చినాయి. కాబట్టి ఇంకా క్లోజ్ రెగ్యులేషన్ రావాలి, బట్ వస్తుంది. సో దీనికి పీనల్ సెక్షన్స్ ఉన్నాయి. తప్పకుండా పోలీసు వారి దృష్టికి వస్తే, అంటే పోలీసు వారి దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత డీలర్స్ మీద, గ్రామస్తుల మీద, ఇంకా ఇంకా ఎవరు చూసినా కూడా దీన్ని వాళ్ళందరూ కూడా పోలీసు వారి దృష్టి వస్తే ఇమీడియట్ గా మనం ఇంతకుముందు చెప్పినట్టు ఈ పీనల్ సెక్షన్స్ మనం 490, 467, 468, 471, అదే కాకుండా సీడ్స్ యాక్ట్, పెస్టిసైడ్స్ యాక్ట్, వీటన్నింటిలో కూడా మనకు పీనల్ సెక్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వేసేస్తే మీకు బెయిల్ కూడా చాలా మందికి రాదు. కాబట్టి చూసుకోండి. ఇంకోటి ఇది కాకుండా ఇంతకుముందు మన ఏడీ గారు చెప్పినట్టు కొన్ని గ్రామాల్లో కొంతమంది రైతులు, పెద్ద రైతుల దగ్గరికి కొంతమంది బయట నుంచి వచ్చి నైట్ రావడం, వేరే స్టేట్స్ నుంచి, నైబరింగ్ స్టేట్స్ నుంచి రావడము, వాళ్ళకి సీడ్స్ అమ్మడము, వాళ్ళ ద్వారా వేరే ఫార్మర్స్ అమ్మడం. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక పేరు, రెప్యుటేషన్ ఉంది విలేజ్ లో. వాళ్ళు అమ్మితే మిగతా రైతులు తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ ద్వారా కూడా కొంతమంది అమ్మిస్తారు. అటువంటివి కూడా కొన్ని కేసెస్ రీసెంట్ గా మనకు కొందూరులో ఒక 2 కేసెస్ కట్టాం మనకు. స్పూరియస్ సీడ్స్ అక్కడ దొరికాయి. కాబట్టి ఇది అక్కడ ఉండే గ్రామంలో ఉండే ఫార్మర్స్ కు ఎటువంటి పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన సీడ్స్ మాత్రమే తీసుకోవాలి అండ్ వాటినే ప్లాంట్ చేయాలి. కాబట్టి మీ అందరికీ ఇది హెల్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఇంతకుముందు మన మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ మనకు ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా ఫుడ్ చైన్లోకి వెళ్ళిపోయి, మొత్తం ఫుడ్ చైన్లోకి వెళ్ళిపోయి ప్లాంట్స్, అనిమల్స్ అండ్ మన హ్యూమన్స్ లోకి వచ్చేసి మన జీన్స్ కూడా ఆల్టర్ అవుతాయి. జీన్స్ ఆల్టర్ అవడం వల్ల, జెనెటిక్ మోడిఫికేషన్ జరగడం వల్ల మనకి ఈ క్యాన్సర్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మనము ఎటువంటి పరిస్థితుల్లో మనం భూమి మీద ఉన్న రోజులు కూడా ఎన్విరాన్మెంట్కి అగెనెస్ట్ గా పోకుండా, సో ఎన్విరాన్మెంట్ మనం కంప్లై అవ్వాలి ఎన్విరాన్మెంట్కి. సో దాంతో కలిసి మనం పోయినప్పుడే మనకు కూడా ఆరోగ్యంగా ఉంటాం అండ్ మనం కూడా బెస్ట్ ప్రోడక్ట్ ఎవరికైతే మార్కెట్ కూడా ఇవ్వగలము. కాబట్టి ఈ అవగాహన సదస్సు నిర్వహించిన అందరికీ, మన ఎమ్మెల్యే గారికి అండ్ ఏడీ అగ్రికల్చర్ గారికి, ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం. ఇస్తే కొంత రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇప్పుడు విత్తన సీజన్లో ఒక్కసారి విత్తనం వేసిన తర్వాత రైతు ఆ విత్తనం కరెక్ట్ లేకపోతే చాలా నష్టపోతుంది. ఈ మధ్యకాలంలో ఒకప్పుడు బీటీ వేస్తే బాగా వస్తుందని అందరూ ఆశించారు. కాకపోతే బీటీ వల్ల వచ్చే అనర్థాలు కూడా తెలుసుకొని ప్లాన్ చేసిన తర్వాత
ఇప్పుడు అదే పేరుతోని కొంతమంది నకిలీ విత్తనాలు అమ్మడం, దానిపైన కలుపు మందులు కొట్టడం, ఆ పైరు కూడా చనిపోవడం, రైతులు చాలా నష్టపోతున్నారు. నిజంగా కూడా రైతులు ఆ బీటీ విత్తనాన్ని కాపాడి, అంటే నకిలీ విత్తనం వేసి పంట పండించిన అదేమవుతుంది, తర్వాత ఆ సీడ్స్ ఆయిల్ రూపంలో మనుషులు తింటున్నారు, దాన రూపంలో పశువులు తింటున్నాయి, పశువులు తిన్న దానను మళ్ళీ పాల రూపంలో మనుషులు తిని చిన్న చిన్న పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. క్యాన్సర్ వచ్చి హాస్పిటల్లో పడ్డంత వరకు కూడా చాలా మందికి తెలుస్తలేదు. చిన్న అమ్మాయిలు అబ్బాయిలే కాదు, వయసుతో సంబంధం లేకుండా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. నిజంగా రైతు మంచిగా ఉంటేనే మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం. రైతు బాగాలేకపోతే మనం అంతా అనారోగ్యానికి గురవుతాం. వాస్తవంగా ఏంటంటే మనం ఎంత సంపాదించడం అనేది ముఖ్యం కాదు, మనం ఎంత ఆరోగ్యంగా ఉండడం అనేది ముఖ్యం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే పదార్థాలు ఆరోగ్యంగా ఉండాలి. మనం తీసుకునే పదార్థాలు ఆరోగ్యంగా ఉండాలంటే రైతుకు ఒక అవగాహన ఉండాలి. అరే ఈ పంట వేయొచ్చు, ఈ పంట వేయొద్దు, ఈ పంట మీద ఈ క్రిమిసంహారక మందు కొడితే ఇది మన దుష్ప్రభావం చూపుతుంది కాబట్టి ఇది వేయొద్దు అనేది ఒక అవగాహన కావాలి. దానికోసం ఇక్కడ ఉన్న డీలర్లు కావచ్చు, ఇతర వ్యాపారులు కావచ్చు, రైతు వచ్చినప్పుడు మంచి సలహాలు ఇవ్వాలి, సూచనలు ఇవ్వాలి. మంచి పంటలు అంటే మనిషికి ఆరోగ్యకరమైన ఉత్పత్తులు పండించడానికి కొంచెం సలహాలు ఇస్తే భవిష్యత్ తరాలన్నా బాగుంటాయి. 80 ఏళ్ళ వృద్ధులు కూడా హాయిగా తిరగలుగుతున్నారు. 40-50 ఏళ్ళ రాగానే మోకాల నొప్పులు, అనారోగ్య సమస్యలు, గుండెపోట్లు, ఈ మధ్యలో చూస్తే చాలా గుండెపోట్లు వస్తున్నాయి. కారణం ఏంటి? మనం తినే ప్రతి వస్తువు కూడా కల్తీ తింటున్నాం. ప్రతి ఆహార పదార్థంలో కూడా ఏదో ఒక కెమికల్ ఉంటుంది. ఇంతకుముందు గెమాక్సిన్ పౌడర్ అనేది వచ్చేది. గెమాక్సిన్ పౌడర్ దాన్ని ఇప్పుడు ప్రభుత్వం బ్యాన్ చేసింది. ప్రతి రైతు కూడా గెమాక్సిన్ పౌడర్ పురుగు కోసమే కాకుండా చివరికి మనకు గడ్డి నిల్వ చేయడానికి పశుగ్రాసం కింద కూడా గెమాక్సిన్ పౌడర్ వేసేవారు. ఆ గెమాక్సిన్ పౌడర్ తిన్న పశువు తిని పేడ పెడితే ఆ పేడ పోయి వర్షం పడ్డప్పుడు చెరువులో పడితే చెరువులో ఉన్న చేప తిని ఆ చేపను మనుషులు తింటే కూడా మనిషి లోపల కూడా దాని లక్షణాలు బయటపడ్డాయని ఒక ఆలోచనతో బ్యాన్ చేశారు. అంటే పెస్టిసైడ్ మీద అంత ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి రైతులు కూడా వచ్చినప్పుడు కాస్త ఈ క్రిమిసంహారక మందులు తగ్గించడం, మానవాళిపైన దుష్ప్రభావం చూసి ఏ క్రిమిసంహారక మందు కూడా కొట్టకుండా కొంత సేంద్రియ వ్యవసాయం వరకు మనం అందరం మళ్ళిస్తే రైతు బాగుపడతాడు, మనం బాగుపడతాం, మన భవిష్యత్ తరాలు బాగుపడతాయి. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, అక్కడ ఉన్న డీలర్లు కావచ్చు, రైతులు ఎవరైనా సరే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని పంటలను సాగు చేసి ఉత్పత్తులు సాగు చేస్తే బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. డీలర్లకు కానీ రైతులకు కానీ కృషకులుగా కల్తీ విత్తనాలను మొత్తం మొత్తం బాధ్యతలు వహించాలని నిర్వహించిన కార్యక్రమాలు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా డీలర్లకు రైతు అంటే వాళ్ళ ఇంటి కంటే డీలర్ ఏ చట్టాల గురించి దేని గురించి కాకుండా మానవత రూపంతో మన దగ్గరికి వస్తున్న రైతు మన ఇంటి మన పొలము మనది, మన పంట మన సొంతమని మన బాధ్యత వహించి వాళ్ళకు మంచి విధానం ఇచ్చి సహకరించి వాళ్ళకి మంచి సూచనలు ఇచ్చి మనకు తెలియకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్ సలహా తీసుకోవాలని చెప్పి వాళ్ళకి సలహా ఇచ్చి, ఎందుకంటే మనం ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా రైతు బాగుంది, రైతు పండించిన పంటనే మనం తింటాం కాబట్టి మనం ఎంత సంపాదించినా తిండి గురించే కాబట్టి ఆ డీలర్ రైతులను మనం చూసుకునే బాధ్యత ఉంది. కాబట్టి మరి వాళ్ళ రైతులను మనం కాపాడుకొని వాళ్ళ పంట నష్టపోకుండా మరి రైతు సంతోషంగా ఉండాలని, రైతు సంతోషంగా ఉంటే కాన్సరెన్స్ చేసేవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు నువ్వు ఇలా రాజా అని నువ్వు చెప్పిన ఈ నీతులు 120 ఫ్రూట్ మీకు లేదా పవర్ ఏమి చేసినా పోలీస్ డిపార్ట్మెంట్కే భయపడాలి. డీలర్ వాళ్ళు కానీ దొంగలు కానీ ఎవరు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా ఉంటే మీ డిపార్ట్మెంట్ చక్కగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఇన్ని చెప్పినావు ఇక్కడ సెక్షన్ చెప్పగలను. ఇన్ని రోజులు నువ్వు చేసి 20-25 గంటలు ఎక్కడ నువ్వు సెక్షన్ పెట్టి పోలీసు పంపినట్టు నాకైతే ఎక్కడ లేదు. నేను ఎక్కడ ఇల్లే మీరు చెప్పినవి ఏమన్నా రాస్తే మంచిగా పేపర్లో రాయలేక చెప్పేలా కథలన్నీ చెప్పినాము. ఆయన చెప్పే ఈయన చెప్పే అది సెక్షన్లు చెప్పేది ఆ ఇతరము ఈ ఇతరము ఏ వాట ఏ ఖాతాలు కొట్టాలి, ఏ ఇతరం పెట్టాలి, ఎప్పుడు పంట అవుతుంది అని
అంత డీలర్లు అన్నగిన్న రైతులు అందులో రైతులు కూడా పిలవాలి. నువ్వు ప్రతి ఊరికి వెళ్తున్నావు, కేసపేట అని పోతావు, మీ అగ్రికల్చర్ ఆఫీసర్కి వస్తావు, మళ్ళీ వెళ్తావు. ఏదన్నా ఒక పంట తాకి పోయి పలా దగ్గర పంట పండింది, నష్టమయ్యింది, టైం ఉంది, కాకి వేయాలని ప్రతి రైతు ఆయన బోర్డు పెట్టాడు, నకిలీతరాలు పెట్టాడు. రైతుకు అన్ని తెలుసు నకిలీతరాలు. మీరు ఎందుకన్నా ఆ బోర్డు కాదు వాళ్ళకు మీరు పనిష్మెంట్ ఇవ్వాలి. స్టాక్ పెట్టమని ఉండవు, గోదాములో పెట్టు, ఇలా పెట్టు. మేము పోయి ప్రతి దగ్గర నీకు రిపోర్ట్ ఇవ్వాలి. అగ్రికల్చర్ ఆఫీసర్కు మా దగ్గర ఇంత మిగిలింది అని ప్రతి డీలర్ నీకు ఇప్పుడు టెలిఫోన్ వచ్చింది, ఎక్కడ ఉన్నా ఏం మాట్లాడుకున్న బొమ్మలాగా చూపిస్తున్నారు. అట్లలాగా బొమ్మలాగా నీకు ప్రతి డీలర్ నీకు చూపెట్టాలి. బోర్డు కూడా నీకు చూపించాలి. నువ్వు కొత్త బోర్డు వాడాలి దుకాణం. దానికి అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారాలు. విలేకరులు గట్టి రాయలు అగ్రికల్చర్కు మాకు రైతుల గురించి. మిత్రులారా, మనందరికి తెలుసు, మనమందరం గ్రామాలలో పుట్టి ప్రతి ఒక్కరం ఇక్కడ ఉన్నోళ్ళ దాంట్లో 80% రైతు కుటుంబంలో నుంచి వచ్చినాం. చిన్న కుటుంబమా పెద్ద కుటుంబమా అనేది కాదు, మనమందరం వ్యవసాయ కుటుంబాల మధ్యలో నుంచి వచ్చి మనం ఎన్నో సాధక బాధకాలు చూసినాం. ప్రభుత్వాలు కూడా రైతు ప్రగతి కోరుతా ఉన్నారు, రైతు అభివృద్ధి కోరుతా ఉన్నారు. కానీ ఆ లక్ష్యాన్ని ఇంకా చేరుకోలేకపోతున్నామంటే ప్రభుత్వాలు ఎంత నిక్కచ్చిగా పనిచేసినా, ఎంత నిఘా విభాగం పెట్టినా, ఎంత నియంత్రణ శాఖలు ఏర్పాటు చేసినా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కల్తీ అనే దాన్ని నివారించలేకపోతున్నామంటే, ఎందుకు నివారించలేకపోతున్నామంటే మీరేమనుకోరు, డీలర్లు తెలిసి చేస్తున్నారా తెలియగా చేస్తున్నారా కానీ నేను అందరిని అంటలేదు. కొందరు కక్కుర్తి పడుతున్నారు. ఎందుకు కక్కుర్తి పడతారు? మీరు కూడా ఒకప్పుడు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన డీలర్, కొత్తగా ఆకాశం మీదకి వెళ్ళి రాలేదు. కానీ మీకు తెలుసు రైతుకి ఇది ఇబ్బంది జరుగుతుంది. ఎవరో ఒకరు వచ్చి ఇవాళ మనము గతంలో మనం చిన్నప్పుడు చూసినాం, ఒరిజినల్ జెనెటిక్ విత్తనాలు వాడేవారు. రాను రాను ఇవాళ హైబ్రిడ్ వచ్చింది, రకరకాల విత్తనాలు వచ్చినాయి, రకరకాల కంపెనీలు వచ్చినాయి. ఇష్టానుసారంగా వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉన్నారు. చేసి మార్కెట్లో రైతు అనేవాడు ఎప్పుడు పాపం రైతు కష్టజీవి కాబట్టి చిన్న వెసులుబాటు వస్తుందంటే దానికి లొంగుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 6 నెలలు కష్టపడతాడు రైతు పంట పండించాడు, అమ్ముకోవడానికి అర్ధగంట అమ్ముతాడు. వాడు బోర్లో పడేస్తాడంటే ఏ రేటుకైనా తీసుకొచ్చి శాతంలో బోర్లో పడేసుకోవాలి. 6 నెలలు కష్టపడతాడు అంటే బాగా కష్టజీవి కాబట్టి ఆ రైతు ఆదాయం తనకు గిట్టుబాటు ధర వచ్చేదాకా ఓపిక ఉండదు. కాబట్టి ఇలా రైతు సీడ్ తీసుకున్నప్పుడు నిజంగా చెప్తున్నా, మానవత్వంతో డీలర్ అనే వ్యక్తులు మానవత్వంతో 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, సరి అయిన సీడ్ ఇచ్చినప్పుడే అది చిన్నగా చెప్తున్నా కదా, సరి అయిన క్రాప్ వస్తుంది, సరి అయిన దిగుబడి వస్తుంది. ఆ రోజు 1000 రూపాయలు కావచ్చు, ఆ రోజు 1000 రూపాయలు రైతుకి ఎక్కువ కావచ్చు. మీరు ఒరిజినల్ సీడ్ ఇచ్చినట్టయితే ఆ దిగుబడి వస్తుంది, ఆ రైతు బాగుపడతాడు. కానీ మీరేదో కల్తీ విత్తనాలు ఇచ్చి మీ లాభం పూర్తిగా ఆశించి ఆ రైతును నిండా ముంచే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము నిన్న అంటలేను కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది అటువంటిది. కాబట్టి దయచేసి మీ అందరికి తెలియని కాదు, ఏదో ఇలా సదస్సులు ఇచ్చినంత మాత్రాలలో మీకు అందరికి తెలుస్తాయని కాదు, మీ అందరికి తెలుసు, మీకు పుట్టదాకా తెలుసు ఏం జరుగుతుంది, ఏమైతుందని కూడా. కాబట్టి కొద్దిగా నాకు అక్కడక్కడ మొదటిసారి కూడా తెలిసిన ఒకప్పుడు బీటీ విత్తనాలు వచ్చినాయి, కక్కుర్తిపడి చాలా మంది రైతులు వేసింది. నేను అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఒక్క దిగుబడి 1 క్వింటాల్ అంటే క్వింటాల్ రాదు. ఆ రోజు నేను 100-150 మందిని రాజశేఖర రెడ్డి దాన్ని తీసుకుపోయి ఆ నష్టం జరిగినది
అసెస్మెంట్ చేయించి నేను అనుకుంటా మా రాజరత్నాలు ఉన్నప్పుడు నేను ఈయన ద్వారానే చేయించడం అనుకుంటా. రాజశేఖర్ రెడ్డి దగ్గర చేతులు పట్టుకొని నష్టపరిహారం చూపించిన ఆ రోజు రైతులకు ఎందుకు చెప్తా ఉన్నామంటే రైతు మీద మనం అందరం కన్న తల్లి జన్మనిస్తుంది. మనము ఆహారం ఇచ్చేది రైతు కాబట్టి కన్నతల్లితో సమానంగా రైతులు. కానీ మనం ఎంత ద్రోహం చేస్తున్నామంటే పాలు కలుపు, నీళ్లు కలుపు, ఫుడ్ కూడా కలుపు. ఇది జరుగుతుంది, శాతాలలో జరుగుతుంది. కాబట్టి మొన్న ఒక రెస్టారెంట్లో ఒక ఫ్యామిలీ పాపవాడు బర్త్డే చేసుకునేది బిర్యానీ తింటే బిల్లు కట్టిన 1000 రూపాయలు, వాడు ఫుడ్ పాయిజన్ అయితే 1,00,000 రూపాయలు. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మీరు ఆలోచన చేయండి. అందుకే అధికారులు పని చేస్తలేరని మేము అన్నాం. వాళ్ళని పని చేయనీయాలి నాయకులని. కల్తీ పట్టుకున్నారంటే ఫోన్లు, అరే వాళ్ళు తప్పు చేసిండు, వాళ్ళు శిక్ష కావాలంట. మొన్నొకరు ఆల్రెడీ ఒక సీట్ దొరికింది, ఒక విలేజ్ పేరు చెప్పాను కానీ నాకు ఫోన్ వచ్చింది, రమ్మని నా దగ్గరికి అని చెప్పిన. భయపడాలి, నేను తింటాను తెలుసా, నేను లోపడేసుకోను, నా సంగతి తెలుసా, నేను చెడుని ఎప్పుడు సహించాను. ముందే చెప్తా ఆ విషయం, మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్తా. అంటే మనిషి గుణం ఎటువంటిదంటే కకృతి పడతారు. ఆ కకృతిని కొట్టి ఆ కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ అయినప్పుడే సమాజం మంచిగా ఉంటుంది, మనం మంచిగా ఉంటాం. మనం అందరే ఇలా ప్రభుత్వాలు దేని పని చేస్తున్నాయి? ఈ ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ఇలా సమాజాన్ని మంచిగా కాపాడాలి, ఎన్విరాన్మెంటల్ కాపాడాలి, ఇవాళ ఈ కల్తీని నివారించాలి, ఒక మంచి సమాజాన్ని తీర్చిదిద్దాలని ఒక ఆలోచనతో పోతా ఉన్న ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వాలను కూడా పనిచేయనిస్తలేవు. ఇవాళ కల్తీని 24 గంటలలో కంట్రోల్ చేస్తారు షాపులు, పోలీస్ అధికారులు. ఎవరు అడ్డు చెప్పరు, ఎవరు వాళ్ళ దగ్గర పోరు. 24 గంటలలో కల్తీ అనేది ఉండకుండా చేస్తారు, కానీ చేయనిస్తారు. ఇది జరుగుతుంది కాబట్టి ఎంతో కొంత మన బాధ్యత, ఉద్యోగ బాధ్యత కాబట్టి డిపార్ట్మెంట్లతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, కొద్దిగా బాగా నివారించాలి. తప్పకుండా నాకు తెలిసిన కాడికి సీడ్ ఇప్పటికీ కొద్దిగా అక్కడక్కడ కల్తీ సీడ్ వచ్చినట్టు కూడా నాకు కూడా ఉంది ఇన్ఫర్మేషన్. కాబట్టి తప్పకుండా దాన్ని నివారించడానికి, దాన్ని అరికట్టడానికి డీలర్ మహాశయులకు నా విజ్ఞప్తి, మీరు కకృతి పడకండి. మీరు రైతుకు ఒరిజినల్ సీడ్ ఇవ్వండి. రైతుకు ఏదో డబ్బులు తక్కువ అని చెప్పి మీకు తెలుసు అది విత్తనం కరెక్ట్ కాదు, రేపు పొద్దుగాల అది సరి అయిన దిగుబడి రాదని తెలుసు కూడా కాబట్టి ఇస్తారు. కాబట్టి అటువంటి సీడ్ ఇవ్వకండి. ఇంకొకటి, ఏ కంపెనీ అయినా రైతుల బాధ్యత కాదు, డీలర్ బాధ్యత. ఏదైతే ఇన్వాయిస్ ఉందో మీరే దాన్ని రాసి పెట్టుకోవాలి. ఏదైతే సీడ్ ఇచ్చినవో బ్యాచ్ నెంబర్ కూడా నీవే రిజిస్టర్లో రాసి పెట్టాలి. ఫలానా మోహన్ రెడ్డికి, టేకులపల్లి మోహన్ రెడ్డికి ఫలానా సీడ్ ఇచ్చినాం, ఫలానా బ్యాచ్ అని కూడా మీ దగ్గరనే రిజిస్టర్లో నమోదై ఉండాలి. ఏదైనా ఇతర పేరైతే ఆ డీలర్ బాధ్యులుగా మేమందరం కూడా రేపు భవిష్యత్తులో, ఇప్పుడంటే సమయం దొరకకపోవచ్చు కానీ వచ్చే భవిష్యత్తులో తప్పకుండా కూడా మేము కూడా అధికారులతో పాటు కూడా ప్రతి డీలర్ దగ్గర 10 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ తప్పకుండా డీలర్ షాప్ విజిట్ చేస్తాం, మీ దగ్గరకు వస్తాం. నిజంగానే ఏదున్నా బహిర్గతంగా మీరు అమ్మే సీడు నమోదు కావాలి, మీరు రేటు నమోదు కావాలి, మీరు ఏ రైతుకి ఏమిచ్చిన కూడా మీ దగ్గర రికార్డు ఉండాలి. ఏమైనా సీడు ఫెయిల్ అయిందంటే డీలర్దే బాధ్యత తీసుకోవడానికి కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. కాబట్టి అదేవిధంగా అధికారులతో కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అగ్రికల్చర్ ఆఫీసర్లకు, అమ్మ మీది బాధ్యత, తప్పకుండా మీరు పర్యవేక్షణ చేయండి. డీలర్లు ఏం చేస్తున్నారు కనుక్కోండి.
రైతులకు సరిగ్గా ఇస్తున్నారా ఇస్తలేరా, రేట్లు కరెక్టే కంట్రోల్ ఉంచుతురా, సరి అయిన సీడ్ ఇస్తురా, జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవ్ సీడే ఇస్తున్నారా, ఇవన్నీ కూడా చూసే బాధ్యత ఉన్నది. కాబట్టి ఏదో వచ్చినామా పోయినామా అనేది కాదు, మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించాలి. ఇలా ప్రభుత్వాలు కూడా ఎంత పోరాటం చేస్తున్నాయంటే రైతులకు రైతు బంధు ఇస్తుంది, రైతు భరోసా కింద ఇస్తుంది, ఎన్నో సబ్సిడీలు ఇస్తుంది, ప్రభుత్వాలు ఎంతో పోరాటం చేస్తుంది. కానీ ఇది ఏట్లో నిలిచిన పలుచులాగా అయిపోతుంది. కాబట్టి కొంత మనం కూడా పోలీస్ సహకారంతోనైనా మనం స్ట్రిక్ట్గా పర్యవేక్షించినట్లయితే కొద్దిగా కాకుండా కొద్దిగా మనం నివారించిన రైతం. కాబట్టి ఈ ప్రభుత్వాలు మరి చూస్తూ ఉన్నారు, ఎన్నో సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. రేపు మాపు రైతు భరోసా అంతా కంప్లీట్ చేసిరు, ఫసల్ బీమా అమలు అవుతా ఉంది, ఇలా రైతు బీమా అమలు అవుతా ఉంది. మరి ఇన్ని ఇస్తూ ఉన్నాం, రేపు రుణమాఫీ కూడా ఇవ్వబోతా ఉన్నాం. కాబట్టి రైతుకు ప్రభుత్వాలు వెసులుబాటు కల్పిస్తుంది. కానీ పర్యవేక్షణలో మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం కొద్దిగా. కాబట్టి తప్పకుండా అందరూ కూడా దృష్టి పెట్టాలి. నేను అగ్రికల్చర్తో పాటు పోలీస్ శాఖ వాళ్ళకు చెప్తున్నా, డీసీపీ గారు కూడా ఎక్కడ ఉన్నారు సార్, ఏదున్నా షాద్ నగర్లో నేను కూడా ఇన్వాల్వ్మెంట్ కాదు, కొద్దిగా మీరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. నేను అపోజిషన్ ఉన్నప్పుడు చూసినా మీరు చాలా స్ట్రిక్ట్, చాలా ఉందాగా ఉంటారు, రాజకీయాలకు లొంగరు, న్యాయం ధర్మం కాపాడుతారు. కాబట్టి కల్తీని నివారించడానికి నేను యాజ్ ఎమ్మెల్యేగా సహకరిస్తాను సార్. మీరు అందరూ కూడా ఎంతో కొంత కంట్రోల్ చేస్తే బాగుంటా, సమాజం బాగుంటుంది. కాబట్టి కొంత ఎవరో ఒక్కడో ఏదో ఒక దగ్గర స్టార్ట్ కాకపోతే ఎవరికి భయం ఉండదు. కాబట్టి మీ ద్వారా మన డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఒక స్ట్రిక్ట్గా చెప్పి దాని మీద నిఘా పెట్టి ఒకరిద్దరిని ఎవరన్నా కల్తీకి పాల్పడినట్టయితే వాళ్ళ మీద ఉక్కుపాదం మోపితే కొద్దిగా భయం ఉంటుంది. కాబట్టి రైతులు ఏం చేసుకుంటారు. కాబట్టి దయచేసి మరి ఈ యొక్క తొందర ఉండే కాబట్టి అనుకోకుండా ఇలా జడ్పీ మీటింగ్ ఉంటే ఇంకా దీర్ఘంగా చర్చిస్తుంటాం. కానీ మళ్ళొకసారి అందరు అధికారులతో పాటు ఇంకేమన్నా ఇబ్బందులు ఉంటే కూడా మరి 15 రోజుల్లో కూడా మళ్ళొక అందరు పిలుచుకొని ఆ రోజు ఇంకా మంచిగా మళ్ళొక అవగాహన సదస్సు కల్పించుకునే ప్రయత్నం చేద్దాం. ఇళ్లలో ఇబ్బందులు పెట్టాలని కావాలి, ఇళ్లలో ఈ పనులు చేస్తున్నాడు అంతే అవ్వకుండా ప్రయత్నం చేయండి, రైతులు మోసం చేసుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి నేను వీళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అధికారుల ద్వారా కూడా మీరు పర్యవేక్షించాలి, దీన్ని నివారించాలని చెప్పి రైతులు మనం అందరం అండగా ఉండాలని చెప్పి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేక నమస్కారం చేస్తూ మీరు సూచించినట్లనే కాన్స్టిట్యూన్సీ లోపల ఉన్నటువంటి 110 మంది పిల్లల దగ్గర ఈ సీజన్ లోపల సేల్స్ రిజిస్టర్ ఒకటి ఓపెన్ చేయించడం. వానాకాలం సీజను ఆరంభమవుతున్న సందర్భం లోపల రైతులకు నాణ్యమైనటువంటి విత్తనాన్ని అందించాలనే ఉద్దేశంతో మరి ఈ విత్తనాన్ని సరఫరా చేసే విత్తన డీలర్లతోటి ఒక అవగాహన కల్పించేసి నాణ్యమైన విత్తనాన్ని సరఫరా చేయాలనే ఉద్దేశంతో మరి ఈ డీలర్లకు అధికారులకు అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు షాద్నగర్ డివిజన్ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు కె శంకరయ్య గారు, అదేవిధంగా శంషాబాదు డీసీపీ నారాయణ రెడ్డి గారు హాజరు కావడం జరిగింది. మరి రైతులకు అదేవిధంగా డీలర్లకు చక్కటి సూచనలు సలహాలు అందించడం జరిగింది. ఎవరైనా నాసి రకం విత్తనాలు సరఫరా చేసినట్టయితే అటువంటి సరఫరాకు పాల్పడుతున్నటువంటి వ్యక్తులపైన కఠినమైనటువంటి చర్యలు చట్టరీత్యా తీసుకోవడం జరుగుతుందంటని మరి ఇటు వ్యవసాయ అధికారులు అదేవిధంగా పోలీస్ అధికారులు డీలర్లకు హాజరైనటువంటి రైతులకు అందరికీ కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా పత్తి లోపల ఈ గ్లైసిల్ BT3 అని చెప్పబడే ఈ రకాన్ని మరి
ప్రభుత్వం చేత అంటే GEAC జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ చేత అనుమతించలేదు కాబట్టి మరి ఆ విత్తనము మార్కెట్లకు రావడానికి వీలు లేదు. దానివల్ల జరిగేటటువంటి దుష్ప్రభావాలు కఠినంగా ఉంటాయి కాబట్టి ఆ విత్తనాన్ని మార్కెట్లకు రావద్దంట అని చెప్పేసి ఎవరన్నా వ్యక్తులు గ్రామాలకు తెల్ల సంచుల రూపం లోపల గ్రామాలకు వచ్చి రైతుకు కట్టబెడుతున్నటువంటి విషయాలు తెలిసినట్టయితే ఇటు అధికారుల దృష్టికి తీసుకురావాలంట అని చెప్పేసి కోరడం జరిగింది. మరి అటువంటి విత్తనము అమ్మేటటువంటి వ్యక్తులపైన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద చాలా కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి. శిక్ష పడడానికి మరి వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖల ఆధ్వర్యం లోపల చర్యలు చేపట్టడం జరుగుతుందట అని చెప్పేసి అందరికీ తెలియపరచడం జరిగింది. ఈరోజు షాద్నగర్ పట్టణంలో ఈ మామూలుగా ఫార్మర్స్ అందరికీ కూడా సెన్సిటైజ్ చేయడానికి ప్లస్ ఈ డీలర్స్, పెస్టిసైడ్ సీడ్స్ డీలర్స్కు అండ్ మిగతా పోలీస్ ఆఫీసర్స్కు అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఒక అవగాహన సదస్సు అటెండ్ అయ్యారు. సో వీళ్ళందరికీ బేసికల్గా మన ఖరీఫ్ సీజన్ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎవరు కూడా స్పూరియస్ సీడ్స్ అమ్మొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో నకిలీ విత్తనాలు అమ్మొద్దు అనే వాళ్ళు అమ్మిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉండే చట్టాలన్నీ కూడా మనము ఐపీసీలో ఉండే పీనల్ సెక్షన్స్ కావచ్చు అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్లో ఉండే సెక్షన్స్ కావచ్చు, సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్స్లో ఉండే సెక్షన్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన లభించడం జరిగింది. ఎవరైనా అమ్మిన ఎటువంటి నకిలీ సీడ్స్ అమ్మినా కూడా ఈ రైతులు కానీ లేకపోతే గ్రామంలో ఎవరైనా ఎటువంటి వారి దృష్టికి వచ్చినా కూడా తప్పకుండా వాళ్ళు మాకు పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళ మీద ఇమీడియట్గా మనం చర్యలు తీసుకోవడం, కేసులు రిజిస్టర్ చేయడం అండ్ వాళ్ళను మన రిమాండ్ పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ స్పూరియస్ సీడ్స్ అమ్మడం వల్ల హెల్త్ మీద, ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా రైతులకు మరియు ఇక్కడికి చేసిన డీలర్స్ అందరికీ కూడా మనము అవగాహన కలిగించడం జరిగింది. కాబట్టి ఇటువంటి సీడ్స్ ఎవరు అమ్ముతున్నా కూడా ప్రజలకు కూడా నేను రైతులకు ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా మాకు సమాచారం వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాను. రైతు అవగాహన సదస్సు ముఖ్య ఉద్దేశం షాద్నగర్ నియోజకవర్గంలో కూడా కొంత కల్తీ విత్తనాల సరఫరా జరుగుతుంది. ఇది విత్తనాలు నాటే సమయం కాబట్టి రైతు మోసపోకుండా కల్తీ సరఫరా కాకుండా నివారించడానికి సంబంధిత అగ్రికల్చర్ అధికారులతో పాటు పోలీస్ శాఖ, మిగతా విలేకరుల అందరి సమక్షంలో, రైతుల సమక్షంలో కల్తీకి సరఫరా చేయడానికి తావు లేదనే విధంగా కూడా ఎక్కడైనా కల్తీ సరఫరా ఇటైతే ఉక్కుపాదం మోపటం అనేది ఈ యొక్క రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఈ ప్రభుత్వం రైతును అన్ని విధాలుగా ఆదుకుంటుంది కాబట్టి నష్టపోవడానికి వీల్లేదు. కాబట్టి ఇలా ఒరిజినల్ విత్తనాలు సరఫరా చేయడానికి సంబంధిత అధికారులకు అందరూ కూడా పర్యవేక్షణకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ప్రతి డీలర్ దగ్గర కూడా ఎక్కడైనా కల్తీ విత్తనం సరఫరా చేయడానికి వీల్లేదు. కాబట్టి అదేవిధంగా ఎక్కడైనా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ లేని సీడ్ కనబడితే కూడా వారి మీద కేసులు మోపడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి సంబంధిత పోలీస్ శాఖ ఎస్పీ గారు ఇక్కడ వచ్చారు కాబట్టి తప్పకుండా వారు కూడా ఆదేశించడం జరిగింది. ఇక్కడ రాజకీయాలకు తావులేదు. ఇలా కల్తీని నివారించడానికి ఎంతకైనా సాహసోపేతంగా పనిచేస్తాం. నా బాధ్యత రైతులను కాపాడాలన్న బాధ్యత కాబట్టి ఇలా రైతు సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.